పిల్లలకు పౌష్టిక ఆహారం సక్రమంగా అందేలా అంగన్వాడీ టీచర్లు వర్కర్లు బాధ్యతలు నిర్వహించాలని గిద్దలూరు ఎమ్మెల్యే మత్తుముల అశోక్ రెడ్డి సూచించారు. గిద్దలూరు పట్టణంలో ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు వర్కర్లకు ప్రభుత్వం అందిస్తున్న ఫోన్లను గిద్దలూరు ఎమ్మెల్యే మత్తుముల అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. గిద్దలూరు ప్రాజెక్టు పరిధిలో 243 మంది అంగన్వాడీ టీచర్లకు 5G ఫోన్లు అందజేశారు. అంగన్వాడీ సిబ్బందికి కూడా తల్లికి వందనం పథకం అమలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ చిన్నారులైనటువంటి పిల్లలకు కానీ ఈరోజు ఒక మాతృమూర్తులలాగా చూస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కార్యకర్తలు అంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ చిన్నారులైనటువంటి పిల్లలకు కానీ ఈరోజు ఒక మాతృమూర్తులలాగా చూస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కార్యకర్తలు అంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కడ